హాయ్ అండి, నేను రజా హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ పాయా సూప్ అండి. ఇది మన హెల్త్కి చాలా మంచిదండి. ఈరోజు నేను చేస్తున్న ఈ పద్ధతిలో చాలా సింపుల్గా చేసుకొని చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒక్కోసారి మనకి డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తుంటారు. ఇలా సూప్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల మన బోన్స్కి కూడా చాలా మంచిదండి. దీనికోసం నేను ఇలాగ ఒక 4 మేకకాళ్ళు తీసుకున్నానండి. వీటిని ఇలా శుభ్రంగా కాల్పించి తీసుకొచ్చారు. ఇలా కాల్పించడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. నార్మల్గా కూడా ఉన్నవి కూడా మనం పెట్టుకోవచ్చు సూపు, కానీ ఇలా కాల్పించడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. దీంతో గ్రేవీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. పాయా గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎస్పెషల్లీ ఇలా కాల్పించిన వాటితో గ్రేవీ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. అది కూడా నేను చేసినప్పుడు నేను ఛానల్లో పెడతానండి. ముందుగా మనం వీటిని ఇలా పైనుంచి ఒక చిన్న నైఫ్ తీసుకొని మొత్తం ఇలా రుద్దుతూ 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇలా కడిగి వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి దీంట్లోకి కావాల్సినవి అండి, జస్ట్ ఇలాగ మనం తీసుకున్న ఈ పాయాకి మనం ఒక 2 ఆనియన్స్ తీసుకుంటే సరిపోతాయండి. నేను చిన్నవి కాబట్టి ఇలా ఒక 10 వరకు తీసుకున్నాను. ఒక చిన్న వెల్లుల్లి, ఇంకా చిన్న అల్లం ముక్కండి. ఇలా తీసుకొని వెల్లుల్లిని ఒలిచి పెట్టుకుందాము. అల్లాన్ని జస్ట్ ఒక 4 స్లైసెస్ కింద తీసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయల్ని కొంచెం ఒలిచి పెట్టుకుందామండి. కొన్ని మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఇలా వీటిని ఒక కుక్కర్లో వేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ పసుపు అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఆనియన్ దీంట్లో వేసుకొని ఇవి ములిగేలా జస్ట్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ వాటర్ వేసినా కూడా అది కుక్కర్లోంచి పైకి తన్నేస్తుంది కాబట్టి అలా తక్కువగా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని మిరియాలండి. ఇలా వెల్లుల్లిని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము. స్పైసెస్ చాలా తక్కువగా తీసుకోవాలండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇంకా స్టార్ ఫ్లవర్ వచ్చి చాలా కొంచెంగా 2 తీసుకున్నాను. అందులోకి జాపత్రి వచ్చి చిన్న పీస్ అండి, కొన్ని బిర్యానీ ఆకులు, ఇవైతే కరెక్ట్గా సరిపోతాయి. ఈ మొత్తం మిరియాలని మనము ఇలా కొంచెం లైట్గా దంచుకోవాలండి. మరి పొడుములో చేసుకోకుండా కొంచెం దంచుకోవాలి. ఇప్పుడు వీటిలో కుక్కర్లో మనకి ఇది కూడా విజిల్స్ వేసిందండి. మొత్తం అంతా కూడా మనకి బాగా కుక్ అయిపోయినాయి. ఇంతేనండి, ఇలా కుక్ అయిపోతే సరిపోతుంది. వీటిని 4 నుంచి 5 విజిల్స్ వరకు వేయించుకొని మళ్ళీ ఒకసారి కొంతసేపు కట్టేసి చెక్ చేసుకొని మళ్ళీ ఇంకొక 4 విజిల్స్ వేయించుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసినా కూడా పైకి తుల్లేస్తుంటాయి కాబట్టి వాటిని బాగా కుక్ చేసుకోవాలి మనము. అలా చూసి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు మనం కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక బౌల్లో ఇలా మిక్స్ చేసి ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు అన్మెల్టెడ్ బటర్ వేస్తున్నానండి. మెల్టెడ్ అయితే మనకు చాలా తక్కువ క్వాంటిటీ పడుతుంది, అన్మెల్టెడ్ కాబట్టి నాకు ఎక్కువ పడింది. ఇలా మనం జస్ట్ ఇలా వేసుకొని దీన్ని ఒకసారి మొత్తం కరగబెట్టుకుందాము. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని ఇందులోకి వేసుకుందామండి. వేసుకొని కొంచెం లైట్గా రోస్ట్ అయ్యేలాగా వీటిని ఫ్రై చేసుకుందాము. ఇందులోకి వేసుకొని జస్ట్ కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతాయండి, మరి ఎక్కువగా ఫ్రై అవ్వకుండా. కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పొడి చేసి పెట్టుకున్న మిరియాలు పొడి కూడా ఇందులోకి వేసుకుందామండి. ఇలా అయిన తర్వాత మొత్తం ఇందులోకి వేసుకొని జస్ట్ ఒకసారి ఇదంతా కూడా ఒక హీట్లో జస్ట్ ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న స్పైసెస్ కూడా ఈ స్టేజ్లో ఇందులోకి వేసుకొని ఒకసారి జస్ట్ ఒక 30 సెకండ్స్ దీన్ని ఇలా మిక్స్ చేస్తే సరిపోద్దండి. దీన్ని ఇలా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పాయ ఇందులో వేసుకుందామండి విత్ సూపు. మొత్తం అంతా కూడా ఇందులోకి వేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ బాగా ఉడకనిద్దామండి. దీన్ని కొంచెం ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడట్టుగా కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ టేస్ట్ చూసి మీకు తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుందండి. ఇందులో వేసుకొని ఇది బాగా మరగబెట్టుకోవాలండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని మరగబెట్టుకుందాము. ఇలా బాగా మరిగిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని ఇందులోకి వేసుకుందామండి. ఇలా వేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ దీన్ని మిక్స్ చేస్తే మనకి చక్కగా మన సూపు చాలా నిమిషాల్లో ఈజీగా రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పీస్ మనం తినడానికి కూడా చాలా బాగుంటుందండి. మెత్తగా ఉడికిపోతే ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి మీరు ఇలా వీక్లీ వన్స్ అయినా ఇలా సూప్ చేసుకొని తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.